వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వినుకొండ కొండకు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు క్యూ లైన్లు, తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలు మరియు అన్నదాన ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు కొండపైకి ఘాట్ రోడ్డు పనులను వేగవంతం చేసి 6 నెలల్లో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. పలు చోట్ల మజ్జిగ, పులిహోర పంపిణీతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారికి, అచ్యుత కోటేశ్వరరావు గారు, చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకు, పెద్దలకు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అసోసియేషన్ అనేటువంటి పెద్దలందరికీ నమస్కారం. జర్నలిస్ట్ సోదరులకి ధన్యవాదాలు. ఈరోజు లక్షల మంది దర్శించుకోవడం, ఈ తొలి ఏకాదశి శుభ సమయాన లక్షలాది మంది దర్శించుకోవడం సుధాకర్ రెడ్డి గారి, మున్సిపల్ కమిషనర్ శివరామప్రసాద్ గారి, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులు అచ్యుత కోటేశ్వరరావు గారు, వాళ్ళ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో చక్కగా పనిచేశారు. అందుకే ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంతోషంగా అన్ని చోట్ల కూడా సంతోషంగా క్యూ లైన్లో వెళ్ళి ఎక్కడ చూస్తే ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఏర్పాటు, భక్తుల కోసం మజ్జిగ, ప్రసాదాలు, అలాగే విశేషంగా అన్నదాన కార్యక్రమాలకి డొనేషన్ ఇచ్చినటువంటి వారికి ఏర్పాట్లు చాలా బాగుండటం, కష్టపడ్డ అధికారులకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో శ్రీ గంగా